హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో నోటికి కమ్మగా టేస్ట్ అద్భుతంగా ఉండే సొరకాయ పప్పుని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వేడి వేడి రైస్లోకి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పప్పుని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకుని వీటిని ఒక 2 అవర్స్ పాటు బాగా నానబెట్టుకున్నట్లయితే కనుక ఇవి తొందరగా కుక్ అయిపోతుందండి. కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక నానబెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ వీటిలోకి 3 పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ అలానే కట్ చేసుకుని తీసుకున్న 4 పెద్ద టమాటోల ముక్కలను కూడా వేసేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ అలానే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని ఇలానే స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. పప్పు బాగా ఉడికేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి సొరకాయని పప్పులోకి కలిసే విధంగా కలిపేసుకుని వీటిని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సొరకాయ ముక్కలు మనకి లేతవి తీసుకున్నాం కాబట్టి సో తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు సొరకాయలని పప్పుని బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం లేత సొరకాయలని తీసుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు సొరకాయని పక్కకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత వీటిలోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసేసుకుని నెక్స్ట్ పప్పుని అయితే బాగా మెదిపేసుకోవాలండి. మనం సొరకాయలని చివరిగా వేసుకున్నాం కాబట్టి సొరకాయలు ఏం మెదగవండి, పప్పు మాత్రమే మెదుగుతుంది. సో ఇలా మెదిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పోపు వేసుకోవటానికి స్టవ్ మీద కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అలానే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలానే కొన్ని కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత పొట్టుతో పాటు దంచుకుని తీసుకున్న వెల్లుల్లి అలానే 2 లేదా 3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు కలిపేసుకుని ఇందాక మెదుపుకుని తీసుకున్న పప్పు సొరకాయని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వీటిని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని చివరిగా సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి. నాకు కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకుని కలుపుకుంటున్నాను. కలుపుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుని ఒకసారి కలిపి పక్కకు తీసేసుకోండి. అంతే అండి, మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.